నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు సీసాబ్లో నీ విల్లింగ్నెస్. హలో గైస్, నమస్తే, నేను మీ నరేష్ అన్న. అసలు సరెండర్ ఆప్షన్ అంటే ఏంటి? సీసాబ్లో విల్లింగ్నెస్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? వీటి యొక్క కంప్లీట్ డెఫినేషన్ ఏంటి? కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్, ఇక్కడ మనకి 6 ఆప్షన్లు అనేవి కనిపిస్తాయి. మీకు ఎప్పుడైతే సీసాబ్లో ఫస్ట్ రౌండ్ అయిపోయినాక సీట్ అలాట్ అవుతుందో మీకు సిక్స్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. విల్లింగ్నెస్ ఇక్కడ మీకు జోసాలో చూసినట్టుగా 3 రొటీన్గా ఉంటాయి. 3 కాదు, 5 రొటీన్గానే ఉంటాయి. సీసాబ్లో ఏవైతే ఫ్లోట్, ఫ్రీజ్, స్లైడ్, విత్ డ్రా, ఎగ్జిట్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఉంటాయి. బట్ ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యేది ఏంటి అంటే సరెండర్ అనే ఆప్షన్. ఇప్పుడు 1 బై 1 డిస్కస్ చేస్తాను. లాస్ట్లో సరెండర్ గురించి చెప్తాను. ఫ్లోట్ అంటారా, మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో అది యాక్సెప్ట్ చేస్తారు. దానిపైన ఉన్న ఆప్షన్స్ కోసం ఫర్దర్ రౌండ్స్కి వెళ్తాను. ఓకే, ఫ్లోట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీజ్. మీకు ఏదైతే ఆప్షన్ వచ్చిందో మీరు దానికోసమే చూస్తున్నారు. సో ఇంకా మీరు ఫ్రీజ్ చేసేసుకుంటే రిపోర్టింగ్కి వెళ్ళిపోవచ్చు కాలేజ్కి. నెక్స్ట్ స్లైడ్. మీకు ఏదైతే ఆప్షన్ వచ్చిందో దానికంటే పైన అదే కాలేజీలో మీరు పెట్టుకున్న దానికంటే పైన ఆప్షన్స్లో ఏదైనా బ్రాంచ్ ఉంటే అదే, ఇప్పుడు మీకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది, పైన ఆప్షన్స్లో మీకేంటి కాలేజ్ స్పెషలైజేషన్ అంటే అదే కాలేజ్ కావాలి. ఎన్ఐటి వరంగల్ పైన మెకానికల్ ఉంది, సో మీకు మెకానికల్ కావాలి, అప్పుడు స్లైడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పైన పెట్టుకున్న ఆప్షన్లు మాత్రమే, పైన బ్రాంచ్ అని కాదు. మీరు పైన ఈసీ పెట్టి కింద సిఎస్సి పెట్టి మీకు సిఎస్సి వచ్చింది, ఇప్పుడు మీరు స్లైడ్ పెడితే ఏమవుతుందంటే నెక్స్ట్ ఈసీ వస్తుంది, అంటే సిఎస్సి నుంచి ఈసీ. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పైన పెట్టుకున్నది అంతే, టాప్ బ్రాంచ్ కింద బ్రాంచ్ అని కాదు. సో ఇది స్లైడ్. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. సరెండర్. సరెండర్ అంటే ఏంటంటే మీకు ఏదైతే సీటు ఉందో, నేను వచ్చిందో అనట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి, నేను వచ్చిందో అనట్లేదు, ఉందో అంటున్నాను. అంటే జోసా నుంచి క్యారీ అయింది కానివ్వండి, లేదా సీసాబ్లో కొత్తగా అలాట్ అయింది కానివ్వండి. ఇక్కడ మీకు సీసాబ్లో ఏది కొత్తగా రాకపోతే జోసాలో ఏది ఉందో అదే చూపిస్తుంది. అప్పుడు మీకేంటంటే ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి అది మీకు వద్దు, రిజెక్ట్ చేస్తున్నారు, బట్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు సరెండర్ అనే ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. మీరు సరెండర్ క్లిక్ చేస్తే మీకు ఉన్నది ఏదైనా కానివ్వండి, అది జోసాలో క్యారీ అవుతుందైనా లేదా సీసాబ్లో కొత్తగా వచ్చిందైనా మీకు వద్దు, బట్ నేను ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలనుకున్నాను, అప్పుడు సరెండర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ విత్ డ్రా ఏంటంటే మీకు ఏదైతే సీట్ వచ్చిందో అది రిజెక్ట్ చేస్తున్నారు, బట్ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలి అనుకోవట్లేదు. వచ్చింది అంటే ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలనుకోవట్లేదు. సరెండర్కి విత్ డ్రాకి ఇదే డిఫరెన్స్. ఇక్కడ విత్ డ్రా ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తున్నామో ఫర్దర్ రౌండ్స్ కూడా వెళ్ళాలి అనుకోవట్లేదు. నెక్స్ట్ ఎగ్జిట్. ఎగ్జిట్కి విత్ డ్రాకి సేమ్ డెఫినేషన్. ఏదైతే ఉందో దాన్ని వద్దనుకున్నారు, ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలి అనుకోవట్లేదు. కాకపోతే విత్ డ్రా అనేది ఎవరికి అప్లికబుల్ అంటే ఎవరైతే జోసా నుంచి వస్తున్నారో వాళ్ళకి విత్ డ్రా ఉంటుంది. ఎగ్జిట్ అనేది ఎవరైతే సీసాబ్లో అలాట్ అయిందో, అంటే సీసాబ్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఫీజు కట్టుంటారు, అంటే జోసా హిస్టరీ ఏమీ లేకుండా, లేదా జోసాలో ఎటువంటి సీట్ పార్టిసిపేట్ చేసిన అలాట్ అవ్వకుండా, లేదా అసలు జోసాలో పార్టిసిపేట్ చేయకుండా సీసాబ్లోకి వచ్చిన వీళ్ళకి ఎగ్జిట్ అనేది చేస్తే ఏమవుతుందంటే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఏదైతే సీటు ఒకవేళ ఫస్ట్ రౌండ్ అలాట్ అయ్యి ఉంటే అది రిజెక్ట్ చేస్తూ ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళాలి అనుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఎగ్జిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే మీరు ఎప్పుడైతే సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఫీజు అనేది కట్టారో అప్పుడు ప్రాసెసింగ్ ఫీజు ఒక 4,000 కట్ చేసుకొని రిమైనింగ్ ఫీజు అనేది రిఫండ్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా విల్లింగ్నెస్లో ఉన్న 6 ఆప్షన్లు. ఈ 6లో ఫస్ట్ 3 అనేవి మీకు క్లియర్, ఎందుకంటే జోసాలో చూస్తూ ఉంటారు, చాలా వీడియోస్ చూస్తుంటారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. నెక్స్ట్ 3 చాలా క్రూషియల్, చాలామంది పేరెంట్స్కి ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. సో మీరు కనుక ఇంకా మీకు క్లియర్గా కావాలి, గైడెన్స్ మెంటర్షిప్ ఉంటుంది మన దగ్గర, ఓన్లీ 2,000 రూపీసే. అందులో ఏంటంటే మీకు చాయిస్ ఫిల్లింగ్ మేమే చేస్తాము, ప్లస్ ఎడిషనల్గా
మీకు కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ నేనే మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో కంప్లీట్ కౌన్సిలింగ్ సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ 2000 రూపీస్ మాత్రమే. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు, లేదా ఏదైనా పేమెంట్ సెండ్ చేసి మీ డీటెయిల్స్ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే నేనే కాంటాక్ట్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.